సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాలు చేయాలని ఆశించే యువత, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని ఆశించే యువతకు ఇది మంచి అవకాశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 572 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ దరఖాస్తులు ముగియనున్నాయి. ఇక మీకు ఆసక్తి ఉంటే, అర్హతలు ఉంటే వెంటనే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు ఎలాంటి బ్రాంచ్లోని ఖాళీలైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సో మీరు ఇప్పుడే దరఖాస్తులు ప్రారంభించుకోవచ్చు. ఇక మీకు దరఖాస్తు చేసుకునేందుకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, అలాగే వయోపరిమితి, దీంతోపాటు ఎంపిక విధానం ఎలా ఉంటుంది, వచ్చే వేతనం ఎలా ఉంటుంది అనే వివరాలను ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట ఇందులో మొత్తం ఉన్న పోస్టులు చూసుకుంటే 572 ఖాళీలు ఉన్నాయి. ఇక పోస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఆఫీస్ అటెండెంట్ విభాగంలో ఖాళీలు. ఇక దీనికి మీకు ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 10వ తరగతి పూర్తి చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ 10వ తరగతితో పాటు అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో వయసు అయితే ఉండాలి. జనవరి 1, 2026వ తేదీ నాటికి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సడలింపు విషయం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ల గరిష్ట సడలింపు అయితే ఉంటుంది. సో ఇది అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక దరఖాస్తులు అయితే ప్రారంభమైపోయినట్టు చెప్పుకున్నాము. సో నెక్స్ట్ ఎంపిక విధానం ఎలా ఉంటుందనే చూసుకుంటే కనుక ఇక్కడ మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. దీంతోపాటు మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఏ ప్రాంతంలో మీరు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడాలి అనే వాటిపై మీకు పరీక్ష అయితే ఉంటుంది. సో ఆ తర్వాతే మీకు తుది ఎంపిక అయితే నిర్ణయిస్తారు. అంటే స్టేజెస్ పరంగా మీరు సాధించే ఉత్తీర్ణత ఆధారంగా మీ తుది ఎంపిక అయితే నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ శాలరీని చూసుకుంటే కనుక మీకు నెలకు 46,029 రూపాయలు నెల వేతనంగా అయితే అందుతాయి. సో ఇక్కడ అభ్యర్థులకు హెచ్ఆర్ఏ అదనంగా ఉంటుంది. అలాగే మీ పనితీరు, అర్హతలు, అలాగే అంతర్గత పరీక్షల ఆధారంగా మీకు పై స్థాయిలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్బీఐలో ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ 4 కిందికి వస్తుంది. సో ఇది ఎంపిక ప్రక్రియ, అలాగే దరఖాస్తులకు సంబంధించిన వివరాలు. సో ఇక్కడ కంప్లీట్గా మనము ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే కనుక ఆన్లైన్ ఎగ్జామ్లో మొత్తం మీకు 120 ప్రశ్నలు అడుగుతారు. ఈ 120 ప్రశ్నల్లో మీకు 4 విభాగాల్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో వచ్చేసి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు ఉంటాయి 30 మార్కులకు. అలాగే జనరల్ అవేర్నెస్ ఇందులో కూడా 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. దీంతోపాటు న్యూమరికల్ అబిలిటీ ఇందులో కూడా 30 ప్రశ్నలు ఉంటాయి, అలాగే 30 మార్కులు ఉంటాయి. సో ఇలా మొత్తంగా మీకు 120 ప్రశ్నలు అయితే అడుగుతారు. 120 ప్రశ్నలకు 120 మార్కులు కూడా ఉంటాయి. సో ఇందుకు మీకు కేటాయించే సమయం వచ్చేసి 90 నిమిషాలు. ఈ 90 నిమిషాల్లో మీరు 120 ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించుకోవాల్సిన విషయం, మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకవేళ ఒక తప్పు ఆన్సర్ పైన కూడా 1/4 మార్క్స్ తీసేస్తారు. సో ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా మీ ఆన్సర్స్ని అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పరీక్షను వచ్చేసి ఫిబ్రవరి 28 అలాగే మార్చ్ 1వ తేదీన ఈ 2 రోజులు నిర్వహిస్తారు. ఇక ఈ పరీక్షలో మీరు కనీస అర్హత అయితే సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. అక్కడ మీ స్కిల్స్ ఆధారంగా మీ తుది ఎంపిక అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్స్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ 2 స్టేజెస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మీ తుది ఎంపిక అయితే నిర్ణయిస్తారు. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.